హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో మన ఛానల్లో అయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేస్తున్నామమ్మా. ఆ లాంగ్ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అలాగే కింద వీడియో సింబల్ ఉంది. ఆ సింబల్ క్లిక్ చేసి కూడా మీరు కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక ప్రాబ్లంలోకి వస్తే క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ V ఈజ్ ఈక్వల్ టు πr²h మనకి ఫార్ములా 22/7. r² అంటే ఎంత ఇచ్చాడమ్మా 26², h అంటే 58.3 ఇచ్చాడమ్మ. సో ఇక్కడ నాకు 22 అంటే 2 × 11 కదా. 22 అంటే ఏం రాసుకోవచ్చు, 2 × 11 రాసుకోవచ్చు అమ్మ. ఇంకా తర్వాత ఇది 26² 58.3/7. సో నాకు 11 తోటి డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏదన్నా ఉందేమో చూద్దాం. 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి, ఒకటే నెంబర్ ఉంటే చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి 2 + 6 8, 8 + 3 11, ఇక్కడ 5 + 1 6, 6 + 1 7, 11 - 7 4 వచ్చిందమ్మా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి 1 + 4 5, 5 + 5 10 వచ్చింది. ఇక్కడ 5 + 8 13, 13 + 3 16, 16 - 10 6 వచ్చింది. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఇది చూడండి అమ్మా 1 + 3 4, 4 + 9 13 వచ్చింది. ఇక్కడ 2 + 9 11, 11 + 2 13, 13 - 13 0 వచ్చింది. సో ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ 1 + 7 8, 8 + 8 16 వచ్చిందమ్మా. తర్వాత ఇది 3 + 9 3 + 9 12, 12 + 6 18, 16 - 18 2 వచ్చింది. సో కాబట్టి కాదు, 11తో డివిజిబుల్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.